ఆగస్టు 23, 24, 25 తారీఖులలో వృషభ రాశి వారు మీ కండ్ల ముందు కనిపించేవి ఏవి నిజం కాదు, ఇది వాస్తవం. వీడియోని పూర్తిగా చూడండి. అయితే వృషభ రాశి వారు ఏవి మీ కళ్ళ ముందు కనిపించేవి నిజం. రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9398838494. ముఖం లేదా చేయి చూసి జ్యోతిష్యం ఫోన్ ద్వారానే చెప్పబడును. గురూజీ విజయరాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మరియు భార్యాభర్తల యొక్క ఎటువంటి పర్సనల్ సమస్యలకు అయినా ఇతర సమస్యలకైనా ఆయుర్వేద మూలికలు కూడా ఇవ్వబడును. 100% అన్ని సమస్యలను తీర్చబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? ఇంట్లో కానీ, స్థలాలలో కానీ, పొలాలలో కానీ ఎక్కడైనా ఉన్నాయా? గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి కాదు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీ ముందు చాలామంది కూడా మంచిగా నటిస్తూ ఉంటారు. మీ గురించి మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ మీ వెనకాలే వారు గోతులు తవ్వుతూ ఉంటారు. మీ వెనకాల మీ పైన కుట్రలు చేస్తూ ఉంటారు. మీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. వారు మాట్లాడుకున్నదే కాకుండా మీ గురించి అందరికీ చెడుగా ప్రచారం కూడా చేస్తారు. కాబట్టి వృషభ రాశి వారు మీరు మీ కళ్ళ ముందు కనిపించేవే మంచివి, మీ వెనకాల మీకు కనిపించనివి మంచివి కాదు అని పొరపాటును కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా కూడా మీకు రాబోయే రోజులు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ దశ మారిపోయే సమయం కూడా ఆసన్నమయ్యింది. గతంలో మీరు ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే వాటికి కూడా ఈ సమయంలో విముక్తి అనేది కలుగుతుంది. ఆ కష్టానికి మీరు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇష్టదేవత ఆరాధన అనేది మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది. మీ ఇష్ట దేవత ఎవరైనా సరే, దేవుడైనా దేవతైనా, వారిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించండి. ఖచ్చితంగా మీకు ఉండే చాలా రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు మరియు సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీ జీవితం అనేది చాలా వరకు కూడా ఒడిదుడుకులు మరియు కష్టాలు, సమస్యలను ఎదుర్కొన్నటువంటిది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండి మీ పనిని మీరు సక్రమంగా చేస్తూ వెళ్ళండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. వృషభ రాశి వారు మీరు ఎప్పుడైనా సరే మన కళ్ళ ముందు కనిపించేదే నిజం, అదే వాస్తవం అని అనుకోవటం చాలా పొరపాటు. మీ వెనకాల ఏం జరుగుతుందో కూడా కొన్నిసార్లు తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే అలాంటి వాటి గురించి లేదా అలా మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకోవటం కన్నా, అలాంటివి వినడం కన్నా వదిలివేయటమే చాలా మంచిది. మీ కష్టాన్ని మీరు పడుతూ వెళ్ళాలి. మీ దగ్గర డబ్బు లేనప్పుడు, మీకు ఆర్థిక ఇబ్బంది, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని ఆదుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ కష్టమే మిమ్మల్ని ఆదుకుంటుంది. కాబట్టి ఎవరి మాటలు కూడా వినకూడదు, ఎవరిని పట్టించుకోవద్దు. జస్ట్ అందరినీ ఎలా అయితే మాట్లాడిస్తారో అలానే మాట్లాడివ్వాలి తప్ప ఓవర్గా ఎవరి గురించి ఆలోచించద్దు. అంటే వారేదో మీ గురించి ఏదో అనుకున్నారు కదా అని చెప్పి వారిని అనటం, లేదా వారు మీ గురించి ఏదో అనుకుంటున్నారని మీరు బాధపడటం, ఇవి రెండు మానివేసి మీ పని పైన మీరు ఫోకస్ చేయండి. విజయం వస్తే ఇక సక్సెస్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.